తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సాధన. భౌతికంగా మన మధ్య ఆ ఇద్దరు వ్యక్తులు లేరు. ఒకరు ప్రొఫెసర్ జయశంకర్, మరొకరు తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దర్. ఒకరిది వర్ధంతి, మరొకరిది జయంతి. ఆగస్టు 6నే వీరిద్దరికి సంబంధించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి తేదీ అయితే కనబడతా ఉంది. గద్దర్తో పాటుగా తెలంగాణ ఉద్యమంలో ఆ తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత కూడా పలు వేదికలు పంచుకున్నటువంటి పల్లె నరసింహ మనతో పాటుగా ఉన్నారు. సినీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఎంతో పాటుపడినటువంటి పల్లె నరసింహ కూడా ఉన్నారు. నమస్తే. నమస్తే. గద్దర్ అన్న మన నుంచి దూరమై 3 ఏళ్ళు, అవునా, దాదాపుగా 3 ఏళ్ళు అయిపోతా ఉంది. మరొక వైపు ప్రొఫెసర్ జయశంకర్ తన జయంతి రెండు ఒకటే రోజు. గద్దరన్న గురించి చెప్పుకోవాలనుకుంటే గద్దరన్నతో మీకున్నటువంటి సాన్నిహిత్యము, మీరు పాడడము, గద్దరన్న వెనక ఉండి ప్రోత్సహించడం, ఇట్లాంటి సందర్భాల గురించి చెప్పాలనుకో. గద్దరన్న గారు మాకు అంటే మీ ప్రజానాట్య మండలిగా జరిగేటువంటి కార్యక్రమాలలో, అదేవిధంగా ఈ సిపిఐ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలనే కాకుండా సాంస్కృతిక ఉద్యమానికి సంబంధించింది కూడా ఎప్పటికప్పుడు కొత్త కళారూపాలను కావాలని మమ్మల్ని ప్రోత్సహించేవాడు. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా అన్నెమ్మటి కోరస్ వాడి గ్రామాలలో చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు అలాంటి వ్యక్తులు లేకపోవడం మా సాంస్కృతిక రంగానికి, కళాకారులకు అందరికీ తీరని లోటు. అయితే వారికి ముందుగా జోహార్లు అర్పిస్తూ, అదేవిధంగా పెద్దలు జయశంకర్ గారు కూడా మన తెలంగాణకు తొలి జాతిపితగా మనం ఎన్నో ఆయనకు చెప్పలేం, కానీ వారు ఇచ్చినటువంటి వాళ్ళ మేధస్సు కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి సాహిత్యాన్ని కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఆచరణ కానీ, తెలంగాణలో వారు కలలు కన్నటువంటి తెలంగాణ వచ్చినా ఇంకా కొన్ని నెరవేరలేదు. దానికోసం మేము అందరం కూడా పనిచేస్తాం. వారి ఆశయ సాధన కోసం మేము మా వంతుగా కృషి చేస్తామని చెప్తూ, పాటవై వస్తున్నావా పల్లెలన్నీ తిరుగుతున్నావా, పాటవై వస్తున్నావా పల్లెలన్నీ తిరుగుతున్నావా, ఓసి గొంగాడేసినావా సుద్దులెన్నో చెప్పినావా, ఓసి గొంగాడేసినావా సుద్దులెన్నో చెప్పినావా, పేదోళ్ళ రాష్ట్రం కోసం ఉద్యమాలు నడిపినావా, అన్నారో మా గద్దరన్నా నిన్ను మేము మర్చిపోమన్నా, అన్నారో మా గద్దరన్నా నిన్ను మేము మర్చిపోమన్నా, కూలొల్లా చేతిలోనా కొడవాలి నీవైనావా, కార్మికుల కర్షకుల హక్కుల గొంతైనావా, పోరాటదారుల్లోనా ఎగిరే ఎర్ర జెండైనావా, అన్నారో మా గద్దరన్నా నిన్ను మేము మరిసిపోమన్నా, అన్నారో మా గద్దరన్నా నిన్ను మేము మరిసిపోమన్నా. ఎట్లా ఉండేది గద్దరన్న మీతోనే? ఎట్లా ఉండేది వేదికలు పంచుకునేటప్పుడు? ఎట్లా మీతో పాటుగా ఆయన సన్నిహిత్యంగా ఉన్నటువంటి సందర్భాల గురించి చెప్పాలని? అంటే ఒక్కటి కాదు, ఎక్కువగా ఆ అన్న ఎప్పుడైతే వేదికల మీదకి వస్తాడో, వేదికల మీదకి వచ్చేసరికి జనాన్ని ఆకర్షించేటువంటి ఒక సత్వ శక్తి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి గద్దరన్న గారు. ఎందుకంటే అది ఇంకా అందరికి రాలే. ఇంకా అవును, అంటే జనాన్ని ఎట్లయితే మోటివేషన్ చేస్తామో అలా పాటలను నాకు ఎక్కువగా ఆయన చెప్పిన విషయాలలో జనం ప్రస్తుత కాలంలో ఏదైతే సమస్యల మీద ఉన్నారో అవే సమస్యలను పాట రూపంగా పాడమని చెప్పేటువంటి వాడు. అదే ఫాలో అవుతున్నాం. అంటే తక్కువ సాహిత్యం, వాళ్ళు జనం మాట్లాడుకునేటువంటి మాటలనే పాటగా పాడితే బాగుంటుంది అనేటువంటిది అన్న. దాంట్లో నాకు అన్నెమ్మటి పాడినటువంటి పాటలలో నన్ను గన్న తల్లుల్లారా తెలుగు తల్లి పల్లెలారా, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా, జజ్జనక జన్నుమని జనం పాట పాడుతాను, రేలారే రేలని రేలా పాటలు పాడుతాను, పాటల్లో పదమునవుతను మాయమ్మాలారా, పాదాలకు గజ్జేలవుతను మాయమ్మాలారా, నన్ను గన్న తల్లుల్లారా తెలుగు తల్లి పల్లెలారా. ఇలాంటి ఈ పాటను ఎక్కువగా పల్లెలలో, గ్రామాలలో చాలా ఉన్నది. దాని తర్వాత పొడుస్తున్న పొద్దు మీద అనే పాట ఉస్మానియా క్యాంపస్ లో, ఇలాంటి పాటలను ఒక ఉద్యమంగా చేసిన ఆయన ఒకటిగా వెలగట్టలేనటువంటి మహోన్నతుడు. అందుకే ఆయన యుద్ధ నౌకగా
ఆ ఒక ఓడును వింటేనే మా కళారంగానికి కళాకారులకు ఆదర్శం. ఆయన చెప్పినటువంటి దాంట్లోనే చివరిగా ఉమ్, ఈ జనం సంబంధించినటువంటి ఇంకా ఉమ్, ఎంత కాలం ఉంటదో ఈ దారిద్రం ఎట్లా నశనమైతదో, ఎంత కాలం ఉంటదో, అరే ఎంత కాలము దీన్ని అంతూ చూడకపోతే భారతదేశాన బతికేది కష్టమే, ఎంత కాలం ఉంటదో ఈ దారిద్రం ఎట్లా నశనమైతదో, ఎంత కాలం ఉంటదో, అరే కూలీ పెరుగుతుంటది అందనంత ధరలు పెరుగుతున్నవి, కూలీ పెరుగుతున్నది, అరే మనం చేస్తే 600 కూలి అలసి కోటరు కొడితే ఇంట్లో పంచాయితీ, ఎంత కాలం ఉంటదో ఈ దారిద్రం ఎట్లా నశనమైతదో, ఎంత కాలం ఉంటదో, అరే అంగట్ల చూడబోతే పాత బట్టలకు పిలిచే రోడ్లెమ్మడి, అంగట్ల చూడబోతే అరే బంగారు తెలంగాణ వచ్చిందన్నారు కదా, మరి పాత బట్టల బేరం అయితే బంధుగాలే, ఎంత కాలం ఉంటదో ఈ దారిద్రం ఎట్లా నశనమైతదో, ఎంత కాలం ఉంటదో, అరే మందు బంధు చెయ్యరు మా కొంప మంచి గుండానియరు, మందు బంధు చెయ్యరు, అరే గల్లీ గల్లీలల్ల బెల్టు షాపులు చూడు, గల్లీ గల్లీలల్ల బెల్టు షాపులు చూడు, మంది చచ్చిపోతే బాధ ఎవరికి పట్టదాయ, ఎంత కాలం ఉంటదో ఈ దారిద్రం ఎట్లా నశనమైతదో, ఎంత కాలం ఉంటదో, బతుకు తెరువు కానని పట్నం వెళ్ళి బతుకుదామని పోతేరా, బతుకు తెరువు కానిరా, అరే పిల్లల ఫీజులు ఇంటి అద్దె గట్టలేక, పిల్లల ఫీజులు ఇంటి అద్దె గట్టలేక సామాన్య బతుకులన్నీ చచ్చిపోతున్నవి, ఎంత కాలం ఉంటదో ఈ దారిద్రం ఎట్లా నశనమైతదో, ఎంత కాలం ఉంటదో. ఎందుకనే వీళ్ళందరినీ మేల్కొల్పడానికి ఏకైకంగా ఏ రూపంలో అయినా కానీ పోరాటాలు చేయాలి, ఆ ప్రజల సమస్యల మీద కళారంగం మీద సమస్యలు చేసి పోరాడితేనే సమాజం యొక్క మార్పు జరుగుతుంది అనేటువంటి దాంతో ఉన్నాం. ఇలాంటి వాళ్ళ ఎట్లా ఆర్థిక సంబంధాల గురించి ఆర్థిక విషయాల గురించి ఎప్పుడైనా డిస్కషన్ జరిగేదా? అరే తెలంగాణ వచ్చింది అయినా కానీ ఇట్లనే ఉన్నాము, నరసింహ నువ్వు ఇంతగానో కష్టపడ్డావు కదా అని ఎప్పుడన్నా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఓకే, అనేది మనం అంటే తెలంగాణ వచ్చినాక అందరం బాగుపడతాం అనుకున్నాం. అంటే ఆర్థికంగా సంబంధించినటువంటి దాంట్లో అంటే మనం మనకు తన వ్యక్తిగతంగా తాను సొంత కాళ్ళ మీద నిలబడి బతకాలనేటువంటిది అన్న చెప్తున్నటువంటి. అంటే మా వరకు మేము అంటే ప్రజా సంఘాలలో ఉన్నాం. ఎవరైతే తన కాళ్ళ మీద తన సొంతంగా బతుకుతారో వాళ్ళే అప్పుడు ఉంటారు. ఎవరి మీద ఆధారపడద్దు, తన కళను ఇంప్రూవ్ చేసుకో అని చెప్పాడు వాడు గద్దరన్న గారు. ఎక్కడున్నా కానీ అంటే మనం ఏదైతే ఉన్నామో ఇంకా మంచిగా సాధన చేసుకొని మంచిగా ఎదగాలనేటువంటి చెప్పేవాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇది పల్లె నరసింహ అటు గద్దర్ గురించి ఇటు జయశంకర్ గారి గురించి వారు ఉన్నటువంటి అనుబంధం గురించి వారు చెప్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.